మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి ఇక్కడ పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ అక్కడ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇవాళ మన స్పెషల్ గెస్ట్ వీళ్ళు కాబట్టి ఫస్ట్ వీళ్ళని పరిచయం చేసేసుకొని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. హలో ఎవ్రీవన్, నా పేరు శృతకీర్తి. శృతకీర్తి, వావ్. ఏ క్లాస్ చదువుతున్నా శృతకీర్తి? నేను 7th క్లాస్ చదువుతున్నాను. 7th క్లాస్, వెరీ గుడ్. మీ మదర్ ఎవరు ఇద్దరులో? మా మదర్ అనురాధ. హాయ్ అనురాధ గారు. హలో. సో ఒకటేనా పాప మీకు? అవునండి, ఒక్క అమ్మాయి. వెరీ గుడ్. సో నీకేంటి ఇష్టం శృతకీర్తి? హాబీస్ ఏంటి? నా హాబీస్ సింగింగ్. సింగింగ్? ఎస్. ఓ, నేర్చుకుంటున్నావా క్లాసికల్? యా, సూపర్. ఆల్మోస్ట్ 7 years నుంచి నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ 7 years నుంచి. వావ్. మరి వంటల సంగతి ఏమిటి? ఫుడ్ ఇష్టమేనా? చాలా. చాలానా? మా మమ్మీ రోజు అభిరుచి ప్రోగ్రామ్ ని కంపల్సరీ చూడాలన్నమాట. ఓకే. సో నేను డాడీ మమ్మీ ముగ్గురం అలా అటెంటివ్ గా కూర్చొని ఓకే సరదాగా చూస్తామన్నమాట. ఓకే. అక్కడ చేసే వంటలన్నీ నేను మమ్మీని డైరెక్ట్ గా అడుగుతూ ఉంటా, మమ్మీ అక్కడ పెట్టుకొని నువ్వు చేయాలి. అంతేనా? వెరీ గుడ్. సో అయితే ఈ రోజు ఏంటి అంటే నీ ఫేవరెట్ డిషెస్ ఏవైనా కూడా నువ్వు 3 ఆలోచించి పెట్టు. నేను తనని కూడా పరిచయం చేసుకుని నీ దగ్గరకు వస్తా, అప్పుడు నేను రాస్తాను. ఓకేనా? హాయ్. హాయ్, నీ పేరేంటి? వెన్నెల. వెన్నెల, వావ్. ఇద్దరు పేర్లు భలే ఉన్నాయి, శృతకీర్తి అండ్ వెన్నెల. మీ మదర్ పేరేంటి? మా మదర్ పేరు ప్రమీల రాణి. హాయ్ ప్రమీల గారు. అండి. మీకు ఒకతేనా అండి పాప? బాబు కూడా ఉన్నాడు. బాబు కూడా ఉన్నాడా? ఏం పేరు మీ అన్నయ్య పేరు? అన్నయ్య తమ్ముడా? తమ్ముడు. ఏం పేరు తమ్ముడు పేరు? తమ్ముడి పేరు విశ్వదత్త, అందరు ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు. బన్నీ బన్నీ. మరి నీ ముద్దు పేరేంటి? నాకు లేదా? నీ పేరే బాగుంది వెన్నెల అంటే. నాకు నిక్ నేమ్ లేదని మా మదర్ నన్ను ఊరికే పాపాయ్ రా పాపాయ్, పాపాయ్ రా పాపాయ్ అంటుంది. పాపాయ్ పాపాయ్ అంటారా? నీ పేరు చాలా బాగుంది, నీ ముద్దు పేరు కూడా చాలా బాగుంది. నువ్వేం చదువుతున్నావు వెన్నెల? నేను 6th క్లాస్ చదువుతున్నాను. 6th క్లాస్. ఓకే. మరి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్. మొన్న గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కాను డాన్స్. వావ్. క్లాసికల్ డాన్సా నేర్చుకుంటున్నావా? సూపర్. మరి నీకు కూడా ఫుడ్ ఇష్టమేనా? ఏమన్నా ఇష్టం లేనివి అలా ఉన్నాయా? మళ్ళీ నేను సంగీతం కూడా నేర్చుకుంటున్నాను, స్విమ్మింగ్. ఈ బ్యాంగిల్స్ కూడా నేనే చేసుకున్నాము ఇంకా. వావ్, చాలా టాలెంటెడ్ అన్నమాట అయితే మీ పాప. సూపర్. అయితే ఇద్దరు పాటలు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇద్దరు కూడా చక్కగా ఈరోజు మంచి పాటలు పాడాలి. ఓకేనా? మా అమ్మాయి వాళ్ళు అక్కడ కుక్ చేస్తున్నప్పుడు. చూడండి ఏమొచ్చాయో మీకు. హల్వా పూరి అండి. హల్వా పూరి. ఓకే. మీకండి? దాల్ పకోడీ. దాల్ పకోడీ. అదే దాల్ పకోడీ అంది. మరి నాకు మీకు అంటే ఎలా? దాల్ అంటే ఒక దాల్తోనే చేస్తారా లేకపోతే 3 రకాల దాల్ తోటి మిక్స్డ్ దాల్ చేస్తారా? ఓకే ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దర్లో? స్వీటా హాటా? స్వీట్ చేస్తాను. స్వీట్ చేసేస్తారా? ఓకే ఓకే. మరి హల్వా పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హల్వా పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పాలు పావు లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకులు 4, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ప్రమీల గారు మొదలు పెడదామా? మొదలు పెడదామండి. ఫస్ట్ మైదా పిండి ఉప్పు వేసుకొని వేడి వాటర్ తో గానీ లేదా పాలతో గానీ మీరు నానబెట్టుకొని 1 గంట వరకు ఇలా ఉంచుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఇది ఫస్ట్ ఈ బొంబాయి రవ్వ ఉంది కదా, కొంచెం వేయించుకుందాము. మనం హల్వా చేసుకోవాలి. హల్వా చేసుకోవాలి ఫస్ట్. కొంచెం పండుగలప్పుడు అలా ఇవి చేస్తూ ఉంటారు. ఇవేనండి ఎక్కువ చేస్తారు. ఈ సంక్రాంతికి అయితే అరిసెలు చేసుకుంటారు. అవును. ఇది అప్పుడప్పుడు పిల్లలకి బాగా ఇష్టపడతారని హల్వా పూరీలు అయితే తేలిగ్గా నోట్లో వేసుకున్న సాఫ్ట్ గా ఉంటాయని ఇది ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. కొంచెం వేగిందండి. ఇందులో మనం ఏం చేద్దామంటే కొంచెం చక్కెర. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి ఒకరికొకళ్ళు? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? రోటరీ ఫ్రెండ్స్ ఇద్దరం. ఓ, ఎన్నాళ్ళుగా మీ పరిచయం? 5 years నుంచి. 5 years నుంచి. వెరీ గుడ్. వెన్నెల, నువ్వు మంచి పాట ఆలోచించుకో. నువ్వు రెడీ అన్నప్పుడు నాకు చెప్పు. ఓకేనా? పాలు కూడా పోసేసుకుందామండి. మీ పాప మల్టీ టాలెంటెడ్ అండి. అవునండి. స్విమ్మింగ్ అంది, డాన్సింగ్ అంది,
పాటలు పాడతానంది, బ్యాంగిల్స్ చేసుకుంది. టైం వేస్ట్ చేయదు. అవునా? ఎప్పుడు ఏదో ఒక అంటే ఎలా నేర్చుకుంటుంది అవన్నీ? నెట్. నేను ఇదంతా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. ఓకే. అంటే వీడియోస్ ఉంటాయి కదా, అవును. సో నేను రోజు ఒక్కొక్క వీడియో చూస్తాను. అలా చూసి నేను దాన్ని బట్టి చేస్తాను మెటీరియల్స్. సూపర్, ఇదంతా వెరీ గుడ్. అలాగే నేర్చుకో అన్ని. ఓకే. ఫిల్లింగ్ తోటి బుట్టలు చేస్తుంది, చాలా ఎక్సలెంట్. అవునా? వావ్, సూపర్. థ్యాంక్ యూ. నేర్చుకోవాలి అందరూ. స్విమ్మింగ్ లో కూడా లండన్ లో ఫస్ట్ వస్తుంది. ఓకే. అంటే కాంపిటీషన్స్ పెడితే ఓకే, దాంట్లో కూడా అండర్ వాటర్కి వెళ్ళి చిన్న స్టోన్స్ బట్ట కూడా తీసుకొని వస్తుంది, ఊపిరి ఎలా పెట్టుకొని చక్కగా. మీరు అక్కడ ఉంటారండి? అవునండి, అక్కడ ఉండేవాళ్ళం. ఓ, ఇప్పుడు వచ్చేసారా? ఇప్పుడు దుబాయ్కి వచ్చేసాం. దుబాయ్కి వచ్చేసారా? అదేదో హైదరాబాద్ వచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు మా వారు అక్కడే ఉంటున్నారండి. ఓకే, కొంచెం లండన్ దుబాయ్ కాస్త దగ్గర కదా. దుబాయ్ నుంచి హైదరాబాద్ కూడా దగ్గర. సో ఇది అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే. సో అయితే ఇప్పుడు హాలిడేస్? అవునండి, హాలిడేస్ హైదరాబాద్ వచ్చారన్నమాట. వెరీ గుడ్. ఇంకా మనం పూరి ఒత్తేసుకోవటం. పూరి ఒత్తేసుకోవడం. ఓకే, అయితే ఈ ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాము. వెన్నెల, ఇక్కడ అమ్మ పూరి చేస్తూ ఉంటారు, నువ్వు పాట పాడతావా? ఓకే, పాడు. మీరు చేసేస్తుంది. 2 minutes టైం. 2 minutes టైమా? ఓకే, ప్రిపేర్ అయినప్పుడు రెడీ అని చెప్పు, నేను చెప్తా. ఓకేనా? అంటే నాకు సినిమా సాంగ్స్ రావా? అంతగా రాదు. ఓకే, పర్లేదులే, నీకు ఏదొస్తే అదే పాడొచ్చు. చపాతీ చేసుకొని దాంట్లో ఇందాక హల్వా చేసుకున్నాం కదా, అది స్టఫ్ చేసుకుందాం అండి. ఓకే. చేసుకొని ఇలాగా రోల్ చేసుకొని పిండి తీసేసి చేత్తో ఒత్తేసుకోవచ్చు. ఓకే. ఆయిల్తో కానీ. సో నెయ్యి అలా కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్ అవుతుంది, స్టిక్కీగా ఉండకుండా. ఓకే. ఓకేనా? పాడతావా? పాడు. లంకా శాంకరి పాలయ మాం, లాలిత కింకరి పాలయ మాం, లంకా శాంకరి పాలయ మాం, లాలిత కింకరి పాలయ మాం, అమృత మహానవమత్యగతే, అద్భుత రత్న ద్వీపరతే. వావ్, బాగా పాడేవి. సూపర్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, మనం పూరి కూడా వేసేసాం. ఇంకొక పూరి వేసుకున్నాం. సో ఈ సంగీతం అంతా మీరు అక్కడ ఉన్నప్పుడే నేర్చుకుందా తను? అవునండి, లండన్ లో. ఓ నైస్. అక్కడ ఇప్పుడు అన్ని వచ్చాయండి. అవును, అన్ని డాన్స్ చెప్తున్నారు, కూచిపూడి, భరతనాట్యం అన్ని. తీసేద్దామా? తీసే. శృతికీర్తి కూడా పాటలు బాగా పాడుతుంది. అవును, అదే చెప్పాను కదా ఆల్రెడీ, ఇద్దరు పాడారు. వాళ్ళ అమ్మగారు వంట చేసేటప్పుడు తను పాడుతుంది అనమాట. సో రెడీ అయిపోయింది. రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా హల్వా పూరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హల్వా పూరి తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో పంచదార, నెయ్యి, పాలు పోసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. దీని మధ్యలో రవ్వ మిశ్రమం ఉంచి అంచులు మూసి పూరీలా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, హల్వా పూరి రెడీ. ఓకే అండి, మరి హల్వా పూరి రెడీ. అండ్ రాజు గారు కూడా వచ్చేసారు. చక్కగా మేమందరం తలాకు ముద్ద తీసుకోవడానికి దాన్ని కట్ చేసి కూడా పెట్టారు. సో ఫస్ట్ రాజు గారు పిల్లలకి ఇచ్చేద్దామా? ఓకేనండి, తీసుకోండి. పిజ్జాలో ఉంది కదా, మినీ పిజ్జా. చాలా బాగుంది. చాలా బాగుందా? నీకెలా ఉంది కీర్తి? నాకు చాలా బాగుంది. చాలా బాగుందా రాజు గారు? బాగుంది. కొంచెం మొహమాటం లేకుండా కొంచెం పైన కూడా కొంచెం నెయ్యి వేసేసుకుని హ్యాపీగా. సూపర్. వేడి వేడి మీద కొద్దిగా నెయ్యి రాసేస్తే అది ఇంకా కరిగిపోయి దానికి స్ప్రెడ్ అయిపోతుంది కదా. అడిషనల్ గా టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. చాలా బాగుంది. సో సాఫ్ట్ గా పిండి పైన బ్యాటర్ అంతా కూడా, అండ్ ఆ హల్వా కూడా స్వీట్ అది కరెక్ట్ గా సరిపోయింది. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. బాగా చేశారండి, టేస్టీగా. నైస్. సో మరి చూసారు కదా హల్వా పూరి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిగా ఎగ్ వైట్, నిమ్మరసం, పాలపొడి ఇవి మూడింటిని తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి అంతా వేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ముడతలు రావడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా హెల్దీగా తయారవుతుంది.